ఖమ్మం కూసుమంచి మండలం పాలేరు జలాశయానికి వరద పోటెత్తుతోంది. ఎగువ నుంచి సుమారు 37,500 క్యూసెక్కుల నీరొస్తోంది. ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 25 అడుగులు కాగా ఇప్పటికే 23 అడుగులకు చేరుకుంది. దీంతో గేట్లను తెరిచి నీటికి కిందికి వదులుతున్నారు అధికారులు. ఫలితంగా పాలేరు ఆయకట్టు వరి పొలాలు నీట మునిగాయి. వరద అంతకంతకు పెరుగుతున్న పరిస్థితి. నిన్న ఉదయం నుంచి ప్రారంభమైన పెరుగుదల ఇంతవరకు కూడా నిలకడగా లేని పరిస్థితి. దాదాపుగా నిన్న ఉదయం 10 అడుగులున్న మున్నేరు వరద ఆ తర్వాత ఇప్పటి వరకు దాదాపు 28 అడుగుల వరకు వచ్చిందని చెప్తున్నారు. అయితే 25 అడుగుల తర్వాత మీటర్ గేజ్ అనేది ఇక్కడ లేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వరద అంచనా బట్టి మాత్రమే అడుగులు పెరుగుతుందని చెప్పగలుగుతున్నారు. అట్లా పైన ఉన్న ఆకేరు వద్ద కూడా గేజ్ లేకపోవడంతో ఎంత పెరుగుతుందనేది స్పష్టత లేని పరిస్థితి. కేవలం 25 అడుగుల వరకే ఉండటం ఇది సమస్య. ఈ నేపథ్యంలో ఇప్పటికీ ఇంతవరకు తగ్గుదల అనేది కనపడకపోవడంతో అంతకంతకు పెరుగుతూ వరద మాత్రం ఇండ్లలోకి ముంచెత్తున్న పరిస్థితి. మనం చూస్తున్నాం ఇండ్లన్నీ కూడా ఎట్లా ముంపుకు గురవుతున్నాయో మనకి అర్థమవుతుంది. మొత్తం బొక్కలగడ్డ ప్రాంతంలో ఉన్న మొత్తం కూడా ఈ ప్రాంతం అన్నిటి కూడా అంటే ఉదయం మనం ఇప్పుడు చూసి ఈ ప్రాంతం అంతా కూడా ఉదయం ఒక చుక్క కూడా నీళ్లు రాలేదు. కానీ ఇప్పుడు నీళ్లు మొత్తం వచ్చి ఇంటిని చుట్టుముట్టాయి. దీంతో ఇక్కడ ఉన్న ఇండ్ల వాళ్ళందరూ కూడా ఖాళీ చేసి వెళ్లిపోయిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపున దీనికి సంబంధించి అధికార యంత్రాంగం సరైన స్పష్టత ఎంత వరద వస్తుంది, ఎంత పోతుంది, ఎంతసేపటికి ఈ పరిస్థితి ఉంటుంది కూడా చెప్పలేని పరిస్థితి. వాస్తవానికి ఖమ్మం నగరంలో ప్రస్తుతం ఎండ దంచి కొడుతున్న పరిస్థితి. ఎండ బాగా ఉంది. ఎండ బాగా ఉన్నప్పటికీ మరోవైపున మున్నేరు మాత్రం వరద ఈ విధంగా వస్తుంది. వాస్తవానికి ఇక్కడ చూస్తున్నాం మనకు రిటైనింగ్ వాల్ నిర్మాణం చేస్తున్నారు. ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణం కూడా ఇంకా ఎక్కువ సమయం అంటే లోపలికి వెళ్లి రిటైనింగ్ వాల్ నిర్మాణం జరిగింది. కానీ బయటికి రావాల్సి ఉంది. ఇంకా అక్కడ కట్టే రిటైనింగ్ వాల్ నిర్మాణం వల్ల కూడా సమస్యలు భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ కొద్ది దూరం పోయిన తర్వాత రిటైనింగ్ వాల్కి సంబంధించి కొంతమంది కోర్టుకు వెళ్లడంతో మొత్తం కూడా రిటైనింగ్ వాల్ ఖమ్మం వైపు నుంచి ఆగిపోవడం జరిగింది. అటు పాలేరు వైపు నుంచి రిటైనింగ్ వాల్ నిర్మాణం అయితే కొనసాగుతుంది. ఇప్పుడు రిటైనింగ్ వాల్ దాటి చుట్టూ తిరిగి నీళ్లు వస్తున్న దృశ్యం అయితే మనకు కనపడుతుంది. ఇప్పటి వరకు ఈ సమస్య ఉంది. చెప్పండి, ఏంటి పరిస్థితి? ఉదయం నుంచి నిన్న రాత్రి నుంచి మనకి వర్షాలు అనేది మొన్నటి నుంచి ఆ వచ్చిన ఎఫెక్ట్ నిన్న రాత్రి నుంచి ఇక్కడ వరద ఉధృతి అనేది పెరుగుతూ వస్తున్నది. ఇక్కడ ఇళ్లలో వాళ్ళు దాన్ని గమనించి రాత్రికి కొంచెం ముంపుకు దగ్గరగా ఉన్న వాళ్ళంతా కూడా ఖాళీ చేసి వెళ్లడం జరిగింది. వాళ్ళని మేము ఫాలోఅప్ చేస్తూనే ఉన్నాం. లోకల్ గా ఉన్నటువంటి గవర్నమెంట్ యంత్రాంగం కూడా మంచిగానే పనిచేస్తున్నది. వాళ్ళందరూ కూడా తీసుకెళ్తున్నారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఇవాళ మొత్తం ఎండున్నప్పటికీ వరద ఉధృతి మాత్రం ఇంతకింతకి పెరుగుతూనే వస్తున్నది. వీళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళు ఖాళీ చేయక్కర్లేదని ఎండ నుంచి అనుకున్నా కూడా పైనుంచి వీళ్ళకి స్పష్టత అనేది రావట్లేదు. అది చాలా కొరవడి ఉన్నది. ప్లస్ వరద అనేది ఎప్పుడు వచ్చినా కూడా భోజనాలు ఈ సౌకర్యాలు ఇంతవరకు కాకుండా వీళ్ళకి శాశ్వత పరిష్కారం దిశగా ఇక్కడ పరిష్కారం చూపిస్తే మాత్రం చాలా మంచి విషయం అవుతుంది. ఇప్పుడు ఈ వరద వల్ల కూడా ముందుకు ఇక్కడ మనకి ప్లేన్గా ఇంత కనపడ్డా ముందుకు మాత్రం చాలా ఇళ్లు మునిగున్నాయండి. వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం నుంచి మాత్రం ఒక స్పష్టత ఎప్పుడు ఏంటనేది మాత్రం ఇక్కడ కొరవడింది. అది రావాలని కోరుకుంటున్నాం. ఇక్కడ మనం చూస్తున్నాం మొత్తం కూడా వరదకు సంబంధించి ఇంకా పెరుగుతూనే ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా ఒక నిలకడగ అనేది ఇప్పటి వరకు రాని పరిస్థితుంది. దీంతో వరద అంతకంతకు పెరుగుతుండతో ఏంటమ్మా చెప్పమ్మా. ఇక్కడ లాస్ట్ ఇయర్ కన్నా ఇప్పుడు నయమండి కొంచెం. ఎందుకంటే ఇప్పుడు ఈ కరకట్టు ఉంది కదండి, దానివల్ల ఇళ్లలోకి వాటర్ అయితే రాలేదు. కొంచెం ఫ్లోటింగ్ ఎక్కువ అయ్యే కొద్దీ కొంచెం నీరు ఎక్కువ వస్తుంది. అందుకని ఇప్పుడు ఇళ్లలో ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేసి బయటికి రమ్మన్నారు. ఇక నైట్ 12 కాడి నుంచి ఎవరూ లేరు. ఇక ఏంటంటే ఇక సామాన్ అన్నీ ముందే షిఫ్ట్ చేసేసుకున్నారు. మా అన్నోళ్ళు వచ్చి అందరూ చెప్తుంటే సార్ వాళ్ళని తీసుకొచ్చి పోలీసు వాళ్ళని మంచిగా తీసుకెళ్లి ఒక దగ్గర పెట్టారు. ఇప్పుడు ప్రజలకైతే నో ప్రాబ్లం అండి. కాకపోతే ఈ వాటర్ అనేది తగ్గాక ఇంకా కొంచెం మంచిగా చేస్తారు. ఇది మనం చూస్తున్నాం. గతంలో ఎట్లుండే? పోయిన సంవత్సరం మీ పోయినసారి మా తోటికోడలు వాళ్ళు ఇక్కడే ఉంటారు. వాళ్ళ ఇంట్లోకి మొత్తం నీళ్ళు వచ్చేసేసి సరుకులు సామాన్లు మొత్తం తడిచినాయండి. కారు కూడా ఆగమయ్యి డ్యామేజ్ అయిందనమాట. ఈసారి చూడాలి ఎట్లుంటుందో. మరి ఇప్పుడైతే రాలేదండి. మరి ఇక నైట్ వరకల్లా తెలియదు. ఇక అంతే అండి. ఇక చెప్పమ్మా, ఏంటి పరిస్థితి? ఏం చెప్పినా వస్తుంది వాగు మరి మున్నేరు వస్తే నైట్ గిట్ట ఏమైనా పెరిగితే జనానికి ప్రమాదం అవుతుంది. తగ్గితే అందరూ హ్యాపీగా ఉంటారు. నిరుడు మాత్రం అన్ని నష్టం అయిపోయింది. మాకు కూడా కారు పోయింది. ఒక 20 లక్షల సామాను ఆగమైపోయింది. మేము అక్కడ వాటర్ పాయింట్ దగ్గర ఉంటాం. పొద్దుటి అని చూస్తూనే ఉన్నాం. పెరిగిద్దా సామాన్ సర్దుకోవాలని చూస్తాను. ఇంతటితో ఆగితే జనం హ్యాపీగా ఉంటారు. పెరిగితే మాత్రం నష్టం అవుతుందండి. కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్, NTV, ఖమ్మం నుంచి.